Hey guys, welcome back to my channel. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి 3 క్రియేటివ్ మొబైల్ ఫోటోగ్రఫీ ఐడియాస్ రిలేటెడ్ టు నవరాత్రి. సో ఈ వీడియోని చూసి మీరు మీ ఇంట్లో ఉన్న చాలా బేసిక్ థింగ్స్ని యూస్ చేసి ఫోటోగ్రఫీని చేయొచ్చు, అది కూడా చాలా క్రియేటివ్గా. సో విదౌట్ ఎనీ లేట్ లెట్స్ గో ఇంటు ది వీడియో. సో గైస్, ఫస్ట్ ఫోటోగ్రఫీ ఐడియాకి మీకు కావాలి మ్యాస్టిక్స్. అండ్ మీరు స్టిక్స్ అన్నిటినీ ఇలా అరేంజ్ చేసుకోవాలి ఈ షేప్లో. సో ఇలా అరేంజ్ చేశాక వీటిని ఫెవిక్విక్తో అతికి పెట్టేయండి. ఇప్పుడు మనం ఈ స్టిక్స్ అన్నిటినీ ఇలా చేతిలో పట్టుకొని ఒక ఫోటో తీసుకుంటాం. సో మనం మ్యాస్టిక్ ఫోటో తీసుకున్నాక స్నాప్సీడ్లో ఎడిట్ చేసుకోవాలి. మీకు ఎడిటింగ్ ట్యుటోరియల్ కావాలంటే నేను లింక్లో ఇస్తాను, మీరు అక్కడ వెళ్ళి చూడొచ్చు నేను ఎలా ఎడిట్ చేశాను. సో ఎడిట్ చేశాక పిక్ ఇలా ఉంటుంది. సో గైస్, నెక్స్ట్ ఫోటోగ్రఫీకి మీకు కావాలి ఇలాంటి ఒక వాల్పేపర్. నేను ఇది ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఓపెన్ చేసి పెట్టుకున్నాను. వాల్పేపర్ తీసుకుంటారు, దుర్గామాత ఫేస్ది ఏదైనా తీసుకోవచ్చు మీరు. దుర్గామాత ఫేస్ వాల్పేపర్ అయి ఉండాలి అది ఇమేజ్. అండ్ నెక్స్ట్ మీరు తర్వాత ఇమేజ్ని రొటేట్ చేయాలి. నేను రొటేట్ చేస్తున్నాను. ఇంకా ఈ ఫోటోగ్రఫీకి మీకు కావాలి ఒక నీడిల్ అండ్ మీకు కావాలి లెన్స్. సో ఇవి ఉంటే మీరు ఈ ఫోటోగ్రఫీని ఈజీగా చేసుకోవచ్చు. లాస్ట్ ఫోటోగ్రఫీ గురించి మీకు కావాలి ఒక బుక్ అండ్ ఒక ఫీమేల్ ఫేస్. సో మీరు మీ ఇంట్లో సిస్టర్ ఉంటే మీ సిస్టర్ని యాజ్ ఏ మోడల్గా పెట్టుకోవచ్చు, ఆర్ మీ మమ్మీని కూడా యాజ్ ఏ మోడల్గా పెట్టి ఈ ఫోటోని తీయొచ్చు. నేను ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నాను, డిస్ప్లేలో మీకు చూపిస్తాను. అండ్ మీకు ఈ ఎడిటింగ్ ట్యుటోరియల్ కూడా చూపిస్తాను. చాలా ఈజీ పిక్సార్ట్లో చేయొచ్చు ఇది. సో ఫ్రెండ్స్, మీకు ఈ 3 క్రియేటివ్ మొబైల్ ఫోటోగ్రఫీ ఐడియాస్ రిలేటెడ్ టు నవరాత్రి ఏ ఐడియా మీకు బాగా నచ్చింది కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకెక్కువ క్రియేటివ్ ఐడియాస్ చూడడానికి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. ఒకవేళ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఇప్పుడే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నా వీడియో మీకు నోటిఫై అవుతూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.